అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అండ్ టార్కమ్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు 7th చాప్టర్ 7 లోగోలు, అందులో 3వ భాగం చదువుకోబోతున్నాము. పార్ట్ 3. ప్రశ్న: ఎవరైనా సంసిద్ధతలో కర్మ ప్రకారం కాక మనస్సు ప్రకారం ఉంటారా? జవాబు: సంసిద్ధత అంటే సిద్ధంగా ఉండటమే. అక్కడ మానసికం, కర్మ ప్రకారమని ఉండదు. మీరు సిద్ధంగా ఉన్నారంటే మీ మనస్సు, కర్మ సిద్ధంగా ఉన్నట్లే. ప్రకంపన సారూప్యతకు కర్మతో సంబంధం లేదు. ప్రకంపన కర్మ కంటే పూర్తిగా భిన్నమైనది. కర్మ మీ గతం. శతాబ్దాల తరబడి మీరు పెంపొందించుకునేది ప్రకంపన. ప్రకంపన మీ దిశ. కర్మ మీరు ఆ వైపు వెళ్ళాలో లేదో నిర్ధారించే పాస్పోర్టు. కర్మ మిమ్మల్ని వెళ్ళనివ్వదు. అంటే మీరు సిద్ధంగా లేరు. మరొక ప్రశ్న: ఆ విషయంలో మనం ఏమైనా చెయ్యగలమా? జవాబు: అవును. మీ కర్మను అధిగమించే పని చెయ్యండి. దానిని పోగొట్టుకోవడానికి మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. ఆ అడ్డంకిని తొలగించుకోండి. మరొక ప్రశ్న: మనం పరిణామంలో మనకు గత కర్మ గురించి వివరంగా తెలుసుకొని దానిని తీర్చుకోగలమా? జవాబు: మీరు ప్రత్యేకంగా గత కర్మ గురించి తెలుసుకోనవసరం లేదు. ఇప్పుడు మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి అది గత కర్మ ఫలితమే. గతం ఎంతో క్లిష్టమైనది. దైవ చైతన్యంలోని విశ్వగణన యంత్రానికి మాత్రమే తెలుసు. మన గణన యంత్రం ఎలా పనిచేస్తోందో నాకు కూడా తెలియదు. దానినే టిబెటన్ మాస్టర్ ఎన్నడూ మారని 4 కర్మాధిపతులు ఉంటారు అని చెప్పారు. ఆ 4 ఒక్క పొరపాటు కూడా లేకుండా గణన యంత్రాన్ని నడుపుతారు. మరొక ప్రశ్న: మనుష్యులు ఏ దిశలో గమనించబడతారు? జవాబు: వారు బాల్యం నుంచి, ప్రాథమిక స్థితి నుంచి లోగోల స్థితి వరకు గమనించబడతారు. అయితే గమనించేవారు వేరువేరుగా ఉంటారు. మొదటిగా గమనించేది తల్లి, తరువాత తండ్రి, తరువాత జ్ఞానయంత్రం, ఆ తరువాత భూమిపై గురువు, ఆ తరువాత మీ సౌరదేవదూత అనబడే మీ ఆత్మ తరువాత మీ మాస్టర్. మరొక ప్రశ్న: మాస్టర్ ఏ దిశలో గమనిస్తాడు? జవాబు: మీకు మొదటి, రెండవ ఉపదేశ ప్రారంభం నుంచి గమనిస్తాడు. అందుకే బాప్టిజం అంత ముఖ్యమైనది. అది మీకు క్రీస్తుకు మధ్య ఒక బంధాన్ని సృష్టిస్తుంది. మీరు గమనించబడతారు. నేను మతపరంగా చెప్పటం లేదు. మనిషి సామూహిక చైతన్యానికి పెంపొందించుకునే సామర్థ్యంలో అందరి ప్రమేయం ఉంది. అది చాలా ముఖ్యం. సామూహిక చైతన్యం లేకపోతే మీరు ఎన్నడూ అభివృద్ధి చెందరు. మీ శరీరానికి వెలుపల ఒక చిన్న గదిలో బతికితే మీ గమ్యం మరణమే. ఆ సమూహమే మీ శరీరం. సమూహం అంటే మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిత్వంగా రుజువు చేసుకునే ఒక నిర్మాణం. మీరు ఆ శరీరంలో ఒక భాగంగా ఉంటూ మీకు ఆ సమూహానికి ఆరోగ్యకరంగా వ్యవహరిస్తూ జీవిస్తారు. మనలో చాలామంది సమూహానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఆ ధోరణిలో మీరు అభివృద్ధి చెందలేరు. సమూహం కంటే మఠాలలో గొప్పగా నేర్చుకునేది ఏమీ లేదు. నేను పరస్పరం విమర్శించుకుంటూ అభివృద్ధి చెందుతాం. మరొక ప్రశ్న: మనం గ్రహలోగోల శరీరంలో కణాలం. ఆ శరీరంలో భిన్నమైన విధులు నిర్వర్తించడానికి మనం సమూహాలుగా ఏర్పడతాము. దీనికి మనం ఒక భౌతిక ప్రదేశంలో ఉండటానికి ఏమైనా సంబంధం ఉందా? మనం పాలు పంచుకోవడం ఎప్పుడు మొదలవుతుంది? జవాబు: చైతన్యంలో ప్రదేశం లేదు, ప్రతి చోట ఉంటుంది.
అక్కడ స్థాయి లేదు. స్థాయి అనేది మానవుల కల్పన. ప్రతి స్థాయి, ప్రతి స్థాయిలోనూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారు అన్నది మీ చైతన్యం నిర్ణయిస్తుంది. మీరు ఇది చెయ్యడం, అది చెయ్యడం అని నిర్ణయించి ప్రణాళిక చేసే శక్తి ఏది బయట లేదు. అది మీరే. అందుకే మానవాళికి సేవ చెయ్యడానికి అధిష్టానాన్ని కిరాయికి తీసుకోలేదు అని అంటారు. వారు బోధన ఇచ్చారు. మీరు నిలిచి ఉంటే ఉండండి, లేకపోతే మరణించండి. ఉన్నత తలాలలో రెండవ ఉపతలంలో మన సౌర కుటుంబంలోని అత్యున్నత తలాలలో ఉండేది ప్రతిబింబిస్తుంది. ఉన్నత మనోతలాలలో రెండవ ఉపతలంలో మన సౌర కుటుంబంలోని అత్యున్నత తలాలలో ఉండేది ప్రతిబింబిస్తుంది. మీకు అక్కడ సప్త ఋషులు ఒక్కొక్కరు సమూహ ఆత్మలతో కూర్చబడినవారు. సమూహ ఆత్మ అంటే దైవ లక్ష్యంలోని ఒక ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడానికి కలిసి ఐక్యమైన ఆత్మల సమూహం. గ్రహలోగోల కలశం అంటే గ్రహలోగోల ఉన్నత కార్యాలయం. లక్షలాది ఉపదేశకులు ఆ కార్యాలయంలో కలశంగా పనిచేస్తారు. సౌరలోగోల అనాహత చక్రంలో మీ హృదయానికి 10 బిలియన్ల కణాలు ఉంటాయి. ఆయన హృదయం 3 లక్షల బిలియన్ల కణాలతో తయారు చేయబడుతుంది. వాటిలో ప్రతి ఒక్కరూ 9వ స్థాయి ఉపదేశం పొందినవారు. లోటస్ సూత్రంలో చెప్పబడిన బుద్ధుళ్ళు వాళ్ళే. మీరు ఒక నక్షత్ర మండలంలో భావించుకుంటే మీలోని ప్రతి అణువు, ప్రతి కణం మాస్టర్లు. వాస్తవంగా వారు కొంత స్థాయిలో ఉన్నారు. మనం మాట్లాడుకునే సమూహ ఆత్మ అదే. మీరు ఒక సమూహ ఆత్మ కానీ మీ అణువులు కణాల ఆ సంబంధాన్ని ఎరుకతో దర్శించడం లేదు కనుక మీకు ఇంకా తెలియడం లేదు. ఆ సమూహ ఆత్మలు వ్యక్తిగత మానవ చైతన్యపు దేవదూత అంశాలతో తయారయ్యింది. దేవదూతలలో 300 లక్షల పైగా స్థాయిలున్నాయి. వారిలో కొందరు చాలా అభివృద్ధి చెందినవారు, మరికొందరు సృష్టిని దాటి ఉన్నవారు. వారిని కేవలం ఊహించగలం. అంతరిక్షంలో మనం చేసే సృష్టి ఒక కమలం. మహాత్ముల ప్రకారం మీరు అంతరిక్షంలోనికి వెళ్ళి అంతా చూసినప్పుడు అక్కడ విచ్చుకుంటున్న కమలం కనిపిస్తుంది. అది దాటిన దేవదూతలు కూడా ఉంటారు. ఆ పైన కృష్ణబిలాలు, సాంద్రీకరించబడిన శక్తి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. థ్యాంక్ యూ.